స్టిచ్చింగ్ వస్త్రాలకు ప్రసిద్ధి. మచిలీపట్నం దేనికి ప్రసిద్ధి అంటే స్టిచ్చింగ్ వస్త్రాలకు ప్రసిద్ధి. మరి అదే కాలికోస్ వస్త్రాల ప్రసిద్ధి. ఒడిస్సాలోని బరన్పూర్ అనేది బంగారు జరి చీరలకు ప్రసిద్ధి. బంగారు జరి చీరలు అంటే ఒడిస్సాలో బరన్పూర్. మరి మన దేశంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈ 4 మన బుక్కులు ఉన్నాయి. వాటి ఇప్పుడు చెప్పండి, మస్లిన్ వస్త్రాలు ఎక్కడ? స్టిచ్చింగ్ వస్త్రాలు ఎక్కడ? కాలికోస్ వస్త్రాలు ఎక్కడ? కాలికట్. బంగారు జెర్సీలు, బంగారు వన్నెగల జెర్సీలు ఎక్కడ? మరి ఇలాంటి కాటన్ ఇండస్ట్రీని చూస్తే మన దేశంలో మేలుగా అహ్మదాబాద్, బొంబాయి, సూరత్, కోయంబత్తూర్, కాన్పూర్, పానిపట్, లూధియానా ఇవి వస్త్ర పరిశ్రమలో ప్రసిద్ధిగాంచిన నగరాలు. బొంబాయి, అహ్మదాబాద్, సూరత్, పానిపట్, లూధియానా, కోయంబత్తూర్, కాన్పూర్ అంటారు. ఏ పరిశ్రమల ప్రసిద్ధి? కాటన్ ఇండస్ట్రీ ప్రసిద్ధి. అయితే మన దేశంలో మొట్టమొదటి కాటన్ పరిశ్రమను 1818వ సంవత్సరంలో 1818వ సంవత్సరం మరి మన దేశంలో మొదటి పోర్ట్ బ్లోస్టర్ అనే ఒక ప్రదేశం అక్కడ లాంచ్ చేశారు. ఇప్పుడు చెప్పండి, మరి వాస్తవానికి ప్రపంచ దేశాల్లో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన నగరం అంటే ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్. ఇంగ్లాండ్ దేశంలోని మాంచెస్టర్ దేనికి ప్రసిద్ధి? వస్త్ర పరిశ్రమ ప్రసిద్ధి. కాటన్ ఇండస్ట్రీస్ ప్రసిద్ధిగాంచింది మాంచెస్టర్, ఇంగ్లాండ్ లో. మరి భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, భారతదేశం మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేని కొలుస్తారు? బొంబాయి కొలుస్తారా? సూరత్ ను కొలుస్తారా? అహ్మదాబాద్ కొలుస్తారా? కోయంబత్తూరు కొలుస్తారా? అహ్మదాబాద్ అంటే కాటన్ పరిశ్రమలకు ప్రసిద్ధిగా